పోలీసులు ఎన్నిసార్లు అడ్డుకున్నా తాను తాడిపత్రికి వెళ్లే తీరుతానని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తేల్చి చెప్తున్నారు. ఏడాది కాలంగా తాడిపత్రికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న తరుణంలో హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అడ్డంకులు సృష్టిస్తూ ఉండడంతో ఆయన సడన్ గా తాడిపత్రిలోని తన నివాసానికి వచ్చారు. ఇది ఊహించని పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పోలీస్ ఫోర్స్ మధ్య అనంతపురం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దారెడ్డి. తనను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారని, తాను తాడిపత్రిలో ఉంటే అతని ఆగడాలు సాగవని ఇలా చేస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్ కాళ్లు పట్టుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయంగా పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని హెచ్చరించారు పెద్దారెడ్డి. తాను ఖచ్చితంగా తాడిపత్రికి వెళ్లి తీరుతానని తేల్చి చెప్తున్నారు. తాడిపత్రిలో అన్ని అనుమతులు, పక్కా డాక్యుమెంట్లతో ఇళ్లు నిర్మించుకుంటే దాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు పెద్దారెడ్డి. తాడిపత్రికి నా ఇంటికి పోవడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత కంటెంప్ట్ వేసిన దానివల్ల మీరు ఇక్కడ ఉండకూడదు, కోర్టు ధిక్కారం అవుతుంది, అందువల్ల మీరు ఇక్కడ నుండి పోవాలా అని నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ నేను నా స్వగ్రామంలో నా ఇంట్లో నేనుండా, నాకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లంకు ఎలాంటి సంబంధం లేదు, నేను అక్కడే ఉంటా అని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. పోలీసు అధికారులు ససేమిరా మీరు అక్కడ ఉండేకి వీలు లేదు, మీరు పోవాలనేది నా పైన ప్రెజర్ తీసుకురావడం జరిగింది. లాస్ట్ కల్లా వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకొచ్చి అనంతరం చేసినారు. రాయలసీమలో ఏ ఊరే కానీ ప్రతి ఎక్స్ఎమ్మెల్యే కూడా పోయి వాళ్ళ పని వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కానీ వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమాలు కానీ చేసుకుంటారు. నా ఒక్కరి వరకు వచ్చేందుకు అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తండ్రి కానీ నన్ను తాడిపత్రికి పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది. తాడిపత్రికి उधर से बैठो, एक उधर से बैठो, डोर इसको। పోలీసులు ఎన్నిసార్లు అడ్డుకున్నా తాను తాడిపత్రికి వెళ్లే తీరుతానని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తేల్చి చెప్తున్నారు. ఏడాది కాలంగా తాడిపత్రికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న తరుణంలో హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అడ్డంకులు సృష్టిస్తూ ఉండడంతో ఆయన సడన్ గా తాడిపత్రిలోని తన నివాసానికి వచ్చారు. ఇది ఊహించని పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పోలీస్ ఫోర్స్ మధ్య అనంతపురం తీసుకొచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, పూర్తి స్థాయిలో కూడా నేను ఎక్కడా లాండ్ ఆర్డర్కి విఘాతం కలిగించేటువంటి చర్యలు చేయట్లేదు, జేసీ భయపడుతున్నాడు నన్ను చూసి అనేటువంటి ఒక మాట కూడా చెప్తూ ఉన్నారు పెద్దారెడ్డి. అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు వారు? మురళి, ప్రస్తుతం తాడిపత్రి పట్టణంలో కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇవాళ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నివాసానికి వెళ్లడం జరిగింది. గత ఏడాది క్రితం నుంచి కూడా దాదాపు ఆయన తాడిపత్రిలో తన నివాసానికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. అయితే వీటిని పోలీసులు అడ్డుకుంటూ వస్తున్నారు. తాడిపత్రిలో రాజ్యాంగము, జేసీ ప్రభాకర్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని ప్రస్తుతము ప్రభాకర్ రెడ్డి చెప్పిందే అక్కడ చెల్లుబాటు అవుతుంది. పోలీసులు కూడా ఆయన రాసిన శాసనాన్ని అమలు చేస్తున్నారు అని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తూ వచ్చారు. ఇవాళ కూడా అదే చెప్తున్నారు. కానీ చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది, అది జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలా. పోలీసుల్ని అడ్డు పెట్టుకొని తాడిపత్రిలో హింసా రాజకీయాలు చేస్తున్నారు. కనీసము ఒక పార్టీ నేత, ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జి అయిన నన్ను నా సొంత ఊరికి లేదా ఇంటికి వెళ్ళటానికి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మరి పోలీసుల్ని అడ్డు పెట్టుకొని ఆపుతున్నారు. ఇది ఎన్ని రోజులు ఆపుతారో నేను కూడా చూస్తా. నేను పోతూనే ఉంటా. ఎన్నిసార్లు అయినా ఆయన ఆపినప్పటికీ కూడా నేను ఇంకా క్షమించేదంటూ లేదు. అయితే క్రమంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. నా ఆస్తుల మీద జేసీ ప్రభాకర్ రెడ్డి టార్గెట్ చేశారు. ఆస్తుల్ని అక్రమంగా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాడిపత్రిలో మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేపట్టారు అని చెప్పేసి ఒక కొత్త పైకి తీసుకొచ్చారు. తన డాక్యుమెంట్లు కూడా అందరి దగ్గర ఉన్నవే. మరి ఏవైతే డాక్యుమెంట్ ప్రకారం, నిబంధనల ప్రకారం తాను ఇల్లు కొనుగోలు చేశాను, వాటి ప్రకారమే తాను ఇండ్లు కట్టుకున్నా. ఒక సెంట్ కూడా భూమి నేను ఆక్రమించలేదు. దాన్ని ఏమైనా పడగొట్టాలనుకుంటే తనకు అభ్యంతరం లేదు. నేను
నేను ఫైట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరియు పోలీసుల ద్వారా లేదా రెవెన్యూ మున్సిపల్ అధికారులని అడ్డం పెట్టుకొని అక్రమంగా స్థలం కాజేశారని చెప్పేసి ఆయన గగ్గోలు చేస్తున్నారు. ఇదంతా కేవలము రాజకీయ పరంగా నన్ను పతనం చేయటానికి అతను రాజకీయ కక్ష సాధింపు చర్యలకు చేపడుతున్నారు. మరి చాలా రోజుల పాటు కొనసాగవు. రాజకీయము అంటే ఇలా చేయాలనేదటగా మిగతా వాళ్ళకి ఆయన ఆదర్శంగా హింసా రాజకీయాలని ప్రోత్సహించే విధంగా ఆయన చేస్తున్నారని చెప్పేసి ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపణలు చేశారు. ప్రస్తుతానికి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన ఇంటికి పోవడంతో ఒకసారి ఆయన కూడా బయటకు వచ్చి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి పోయే ప్రయత్నం చేస్తే పోలీసులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఇద్దరు నేతల ఇళ్ల వద్ద గట్టి బందోబస్తు అయితే ప్రస్తుతం ఏర్పాటు చేశారు. ఆ ఇండ్ల దగ్గరికి ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు గాని కార్యకర్తలు గాని పెద్ద ఎత్తున గుమ్ముకూడి అక్కడ ఎలాంటి ఘర్షణలకు అవకాశం లేకుండా అయితే ప్రస్తుతం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. పెద్దారెడ్డి మాత్రము ఆయన తాడిపత్రి నుంచి పెద్దారెడ్డిని ప్రస్తుతం అనంతపురంలో తీసుకొచ్చారు. అనంతపురంలో పెద్దారెడ్డి నివాసంలో ప్రస్తుతం అయితే ఆయన ఉన్నారు. ఆయనని పరామర్శించడానికి కూడా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి శైలజానాథ్ కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. మురళి, మళ్ళీ నేను తిరిగి తాడిపత్రి వెళ్తానని ఖరాఖండిగా కూడా పెద్దారెడ్డి చెప్తూ ఉన్నారు కదా, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? అయితే ఈయన అడ్డుకుంటూ పోతూ ఉంటే నేను తాడిపత్రికి పోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను, కాబట్టి పోలీసులు ఎన్నిసార్లు అడ్డుకుంటారో చూస్తామని చెప్పేసి పోలీసులు కూడా ఆయన ఒక సవాల్ విసరడం జరిగింది. అయితే పోలీసులు మాత్రము ఈడ అనంతపూర్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేతిరెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు నిఘా అయితే ప్రస్తుతం ఉంది. ఆయన పోలీసులు అనుమతి లేకపోకుండా ఎక్కడికి కూడా వెళ్ళటానికి అయితే అవకాశం లేదని చెప్పేసి పోలీసుల సైడ్ నుంచి ఒకవైపు చెబుతున్నారు. ఎందుకంటే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇండ్లు కూడా అత్యంత సమీపంలో ఉంటాయి. అక్కడ ఒకరిని ఒకరు తలపడితే జరిగేది ఇంకా తలలు నరుక్కునే లాంటి ఘర్షణ, గొడవలు, హింస జరిగేకైతే అవకాశం ఉంది. శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతోనే మేము కేతిరెడ్డిని అక్కడికి పోనీకోకుండా అడ్డుకుంటున్నాము. తర్వాత మేమే అనుమతి ఇస్తాము, ఆయన్ని తాడిపత్రికి వెళ్ళటానికి అనుమతి ఇస్తామని చెప్పేసి పోలీస్ సైడ్ నుంచి ఉన్నారు. కాకపోతే కేతిరెడ్డి మీద మాత్రం పోలీసులు పక్కాగా నిఘానే ఉన్నాయి. ఆయన ప్రతి అడుగు కూడా పోలీసులు ఆయన్ని గమనిస్తూ ఉన్నారు. తాడిపత్రికి పోవడానికి అవకాశం లేకోకుండా మాత్రం చర్యకు ప్రతి చర్య తప్పదు అని కూడా ఒక వార్నింగ్ రూపంలో ఇచ్చినటువంటి మాట, దీన్ని ఎలా చూడాలంటారు రామాంజనేయులు? అదే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది. పోలీసులు అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి వెంట ఉన్నారు. ఆయన చెప్పింది ఒక శాసనం లాగా పోలీసులు వింటున్నారు. మరి ఎక్కువ కాలంలో ఇది ఉండదు, కేవలం సంవత్సరాలు మాత్రమే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము కూడా వచ్చినాకనే చర్యకు ప్రతి చర్య అనేది ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పేసి కేతిరెడ్డి చెప్తున్నాను. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామాంజనేయులు. తాడిపత్రికి నా ఇంటికి పోవడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత కంటెంప్ట్ వేసిన దానివల్ల మీరు ఇక్కడ ఉండకూడదు, కోర్టు ధిక్కారం అవుతుంది, అందువల్ల మీరు ఇక్కడ నుండి పోవాలని నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ నేను నా స్వగ్రామంలో నా ఇంట్లో నేనుండా, నాకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లంకు ఎలాంటి సంబంధం లేదు, నేను అక్కడే ఉంటా అని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. పోలీసు అధికారులు ససేమిరా మీరు అక్కడ ఉండేకి వీలు లేదు, మీరు పోవాలనేది నా పైన ప్రెజర్ తీసుకురావడం జరిగింది. లాస్ట్ కల్లా వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకొచ్చి అనంతపురం చేసినారు. రాయలసీమలో ఏ ఊరే కానీ ప్రతి ఎక్స్ఎమ్మెల్యే కూడా పోయి వాళ్ళ పని వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కానీ వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమాలు కానీ చేసుకుంటారు. నా ఒక్కరి వరకు వచ్చేందుకు అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తండ్రి కానీ నన్ను తాడిపత్రికి పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది. మొత్తం మీద నేను చెప్పేది ఏమంటే నన్ను చూసి అంత భయపడాల్సిన అవసరం ఆయనకి, అంత భయం ఎందుకు అంటే నన్ను చూసి భయపడి ఆరోగ్యం ఇంకా క్షీణించుతుందేమన్నా భయమా, లేకపోతే నేను వచ్చిన తర్వాత మళ్ళా ప్రజల్లో చైతన్యం వచ్చి రాజకీయంగా మా కార్యకర్తలు కానీ మేము కానీ మా పార్టీ ఇంకా బలపడుతుందనే ఆలోచన ఏ విధంగా ఉందో నాకు తెలియదు. పోలీస్ అధికారుల కన్నా
అధికారులు చెప్తే వింటారో లేదో కానీ లోకల్ డిపార్ట్మెంటు ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఈరోజు జరిగింది, నన్ను తీసుకొచ్చినారు, ఇక్కడ పెట్టినారు. రేపు అనేది ఏదో రోజు వస్తుంది. నేను కూడా హైకోర్టుకు పోతా, దానికి ఆర్డర్స్ తీసుకుంటా, ఎస్పీ గారి దగ్గరకు వచ్చి అడిగే నేను మళ్ళా కూడా తాడిపత్రికి పోతా. అబ్బబ్బంటే 2 నెలలు పట్టచ్చు, నెల పెట్టచ్చు. ఆ రోజు నువ్వు ఏమని అధికారులతో నన్ను నిలబెట్టగలుగుతావు? నీ శక్తి అవుతుందా అప్పటికల్లా? ఈడేమో పరక్రాలు చేసేది, అక్కడ పోయి చంద్రబాబు లోకేష్ కాళ్ళు పట్టుకునేది, బయటకు వచ్చే మిసాలు గడ్డాలు చెప్తాండేది. నీ బతుకు ఎంత నీచమైండేదంటే అంత నీచంగా ఉంది. నువ్వేమో బయటకు వచ్చి పెద్దిరెడ్డి మాత్రం మాట్లాడతావు, లోపలేమో నీచంగా నీ ప్రవర్తన ఉంటుంది. ఎవరికి ప్రజలకు తెలియదని నువ్వు ఆలోచన చేస్తున్నావు. అయ్యా ప్రభాకర్ రెడ్డి, నేను చెప్తాడా, నువ్వు చెప్పేది మీ ప్రజలు, నువ్వు ఏమన్నా చేయండి నన్ను అడ్డుకోవడానికి కానీ ఏమన్నా కానీ ఏదో ఒక రోజు మా ప్రజలు, మా కార్యకర్తలు, మా నాయకులు కూడా నీకు అదే రీతిలో సమాధానం చెప్పేదానికి రెడీగా ఉన్నారు. ఏమి చెప్పినా కూడా నేను తాడిపత్రికి వచ్చి తీరుతా, అక్కడ రాజకీయాలు చేస్తా. నేను రాజకీయాలు చేయలేకపోతే, నేను అక్కడ ఉండలేకపోయినా కూడా నువ్వు ఉండలేను అంటున్నావు. నువ్వు కూడా తాడిపత్రి బౌండరీ కూడా గీసుకోవాల్సి వచ్చింది.